మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. సమాజం రోజు రోజుకి చాలా మార్పు చేసుకుంటుంది. మార్పులో కూడా అంటే కులాంతర వివాహాలకు కూడా చాలా మంది మొగ్గు చూపుతున్నారు. ద సేమ్ టైం అంటే కొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు, కొంతమంది బంధువులు కురిచి పెళ్లి చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఆ ఈ సమాజం కూడా వరకట్న వేధింపులు పోయి అనుకుంటే మళ్ళీ కూడా ఈ వరకట్న వేధింపులతోని చాలా మంది బలవుతున్న సందర్భాలు ఉన్నాయి. దీంట్లో కూడా తాజాగా మహబూబాద్ జిల్లాలో గురువారం నాడు ఒక సంఘటన చోటు చేసుకుంది. అంటే లహరి అనే ఒక అమ్మాయి తను అత్తమామలు తన భర్త కలిసి వరకట్నమ వేధింపులు గురి చేస్తున్నారని చెప్పేసి నన్ను వేధింపులు గురి చేస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు అని చెప్పేసి కూడా తన బాధతో కడుపులో దుఃఖంతో తన తండ్రికి ఫోన్ చేసి, నాన్న నన్ను కట్టం కోసం నన్ను కొడుతున్నారు, తిడుతున్నారు, నేను చావాల బతుకు నాకు అర్థం కావట్లేదు నాన్న, నేను ఒకసారి రండి నాన్న అని చెప్పి ఏడ్చుకుంటూ తన కన్నా తండ్రికి ఫోన్ చేయడంతో, అయ్యో నా బిడ్డ ఇంత ఆపదలో ఉంది, తను ఏ పరిస్థితిలో ఉందో, ఏం చేస్తున్నారు నా బిడ్డని కన్నా తండ్రి విలువిలలాడుతూ అక్కడి నుంచి హఠాత్తుగా ఉన్న పలంగా గాళ్ళ నుంచి స్వగ్రామం ఉన్నట్టు మిలిటరీ కాలనీకి వచ్చాడు. మిలిటరీ కాలనీలో రావచ్చి తన బిడ్డను కుడుతున్న సందర్భం చూసినట్టే తండ్రి గుండెలు అవిసిలా నా బిడ్డను ఎందుకు కుడుతున్నారని చెప్పేసి ఆ భర్తని ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్ని ఎదిరించబోయే ప్రయత్నం చేయకుండా కుటుంబ సభ్యులు ఒక్కసారిగా తన తండ్రిపై దాడి చేశారు. దాడి చేయడంతో పిడిగుద్దులు గుద్దడంతో తన తండ్రి అక్కడక్కడ కుప్పకూలిపోయారు. ఆ రోజు ఏం జరిగింది, తన తండ్రికి ఎప్పుడు ఫోన్ చేసింది, అసలు ఏం జరిగిందని లహరి ఉంది వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం. అమ్మా ఏం జరిగింది తల్లి ఆ రోజు? మా గురువారం నైట్ నా నాన్నగారికి ఫోన్ చేసే కదా నేను ఇబ్బంది పెడుతున్నాను చెప్పేసి ఏం జరిగింది? ఆ రోజు నైట్ నేను మామూలుగా అన్ని పనులు చేసేసుకొని పాపను పడుకోబెట్టి స్నానానికి వెళ్ళాను. మా వాళ్ళు రెస్టారెంట్ క్లోజ్ చేసి ఎలక్షన్ టైం కాబట్టి తొందరనే క్లోజ్ చేసుకుని, ఆయన రిజిస్ట్రేషన్ కన్సల్టెన్సీ అండి, డాక్యుమెంట్ రైటర్, మూడుకోట్ల దగ్గర. ఆ రోజు కొంచెం ఎలక్షన్ టైం కావడంతో తొందరగా క్లోజ్ చేసేసుకుని వచ్చారు. రెస్టారెంట్ ఉంది మా కొత్తూరులో. రావడంతోనే వాళ్ళు బాగా డ్రింక్ చేసేసి వచ్చేసారు. వాళ్ళు తండ్రి కొడుకులు ఇద్దరు బాగా డ్రింక్ చేసి ఉండడం, ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఎలక్షన్ టైం సఫిషియెంట్ మనీ లేకపోవడం, ఇన్కమ్ సోర్సెస్ ఇవన్నీ క్లోజ్ అయిపోవడం బాగా ఎఫెక్ట్ అయిపోయి వాళ్ళు చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నారు. అదే టైంలో వాళ్ళు నేను బాగా మనీ కావాలి, నీడ్ ఉంది, నేను తేవట్లేదు అన్న ఈ విషయాన్ని బాగా రేజ్ చేస్తూ చెప్తూ ఉండేవారు. కానీ కొన్ని రోజులుగా మేము బాగానే ఉన్నాము. సడన్ గా గురువారం రోజు రాత్రి పాపను అలా పడుకోబెట్టి నేను స్నానానికి వెళ్ళి రాగానే, నువ్వు పొకెట్లోకి వచ్చినావు, నువ్వు కట్నం ఏం తీసుకురాలేవు, నువ్వు కావాలని ఇట్లా మొత్తం పడి తింటున్నావు మా ఇంట్లో అన్నట్టు కొంచెం రెచ్చగొట్టేలాగా మాట్లాడుతూ చేశారు. ఎంతమంది చేశారు? మా మావయ్య, మా ఆయన ఇద్దరు. మా ఆడపడుచు లేరండి. ఆ రోజు మా అత్తగారు ఉన్నారు, ఆమె మా అత్తగారు పైన ఉన్నారు. మా మావయ్య, మా హస్బెండ్ ఇద్దరు. అలా మా మావయ్య ఏమో మెట్ల మీద నిల్చొని అలా మాట్లాడుతూ ఉన్నారు. అట్లా ఈయన కోపంగా వచ్చేసి నాతో బాగా ఆర్గ్యూ చేయడం స్టార్ట్ చేసేసారు. నేను ఇంకా ఈయన గొడవ చేసేలా ఉన్నారని చెప్పి తప్పించుకోవడానికి, ఆకలి అవుతుంది, మధ్యాహ్నం కూడా తినలేదు, తిందాము ఏమన్నా తర్వాత మాట్లాడుకుందాం, మళ్ళీ పాపలు వేస్తే నాకు తినడానికి టైం ఉండదు అని చెప్పి నేను అలా స్నానం చేసుకుని వచ్చి అలా చెప్తూనే ఉన్నాను. ఇట్లా మీదకి వచ్చేస్తున్నాడు, నీ స్థాయి ఎంత, నువ్వెంత అని చెప్పి, ఏమున్న తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పేసి నేను ఇట్లా బట్టలు డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉన్నాగా నన్ను కొట్టేశాడు. ఎందుకు కొడుతున్నావు అని అడగంగా, నువ్వు ఏం తెచ్చినావని నేను ప్రశాంతంగా ఉంచాలి, నేనేం తెచ్చినావని నువ్వు నన్ను సుఖంగా చూసుకుంటానవా, నేను సుఖంగా చూసుకోవడానికి నేను పెడుతున్నా నీకు పైసలు తినడానికి అని చెప్పి కొంచెం బాగా భయపెట్టేలాగా మాట్లాడేశారు. నేనేమి అనలేదు కదా, ఎందుకు అట్లా నన్ను ఇబ్బంది పెడుతున్నావు, నీకు నేను కట్నం ఇవ్వలేదు, నీకు ఎవరు ఇస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కట్నం అడుగు, ఒకవేళ నేను కట్నం తేకపోయానే అనుకో, నీ భార్యనే కదా, నన్ను చూసుకోవాల్సిన బాధ్యత నీదే కదా, దీనిలో ఏముంది బాధ అని చెప్పేసి అడిగితే, నిన్ను చూసుకోవాల్సిన అవసరం నాకేంటి, నిన్ను నేను సత్రం పెట్టుకున్నానా అని నన్ను కొడుతూనే స్టార్ట్ చేసేసారు. ఇంకా అడిగే కొద్దీ ఇంకా కొడుతూనే ఉన్నారు. నువ్వు నన్ను చంపేయాలని అనుకుంటున్నావు, అందుకే నన్ను ఇలా కొడుతున్నావు, నేను మా మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను, నువ్వు నన్ను దింపేసి వచ్చేసేయి, కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు ఇలాంటి గొడవలు ఏమీ వద్దనుకుంటే వదిలేయాలి, కానీ ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు, నేను వచ్చి 3 నెలలు కూడా కాలేదు, ఇలా ఇబ్బంది పెట్టకూడదు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఆలోచించు ఒకసారి అని నేను చెప్పినా కూడా అసలు వినకుండా, నువ్వు నాకు ఎదురు మాట్లాడొద్దు, నువ్వు నాకు నేర్పించేది ఏంటి, నాకు శుద్ధులు చెప్పొద్దు నువ్వు అని
జుట్టు పట్టుకొని మంచం కోడికిచ్చి కొట్టేస్తే ఇక్కడ తల పగిలిపోయింది, బ్లడ్ కారిపోతుంది. తర్వాత ఇంకా నేను బాగా భయపడిపోయాను. ఇంకా కొడుతూనే ఉన్నారు, మాకు పెదాలు పగిలిపోయినాయి, ఇదంతా పగిలిపోయింది. వాళ్ళు కొట్టిన వీపు మీద మా మావయ్య మా అత్తమ్మ వీపు మీద బాగా కొట్టారు. కళ్ళు ముక్కులోంచి బ్లడ్ వచ్చేసింది. నేను బయటికి వెళ్ళిపోతూ ఉంటే ఆయన డోర్ క్లోజ్ చేసేసి జుట్టు పట్టుకొని డోర్ కేసి గుద్దేశాడు. ఇప్పుడు ఎలా వెళ్తావో వెళ్ళు అని. కింద పడిపోగానే మళ్ళీ కాళ్ళతో పొట్టులోకి తంతున్నాడు. నువ్వు రూపాయి తీసుకురావు, నిన్ను నేను పోషించాలా, నిన్ను నేను సాదుకోవాలా, నువ్వు నాకు ఫ్రీ, నేను చూసుకోవడానికి నేను ఏం చేస్తున్నావు, ఇంట్లో పడి తింటున్నావు అని చెప్పేసి బాగా ఇబ్బంది పెట్టేశాడు. ఒక 5 నిమిషాలు మా అత్తమ్మ మా మామయ్య కూడా బాగా కొట్టేశారు. అప్పటికే మొత్తం ఆయన చెయ్యి మొత్తం బ్లడ్ అయిపోయింది. నాకు ఇంక కళ్ళు తిరుగుతున్నాయి. నన్ను వదిలేయి, దయచేసి నన్ను వదిలేయి, నన్ను చంపేవు అని నేను ఎంత బతిమాలినా గానీ, నేను చంపినా కుక్కని చంపినా ఒకటే, పెద్ద తేడా లేదు అని చెప్పుకుంటూ మా మావయ్య గట్టి కొడుతున్నాడు. ఇంకా నన్ను మా మావయ్య మా అత్తమ్మ ఇద్దరు, మా అత్తమ్మ జుట్టు పట్టుకొని వంచేస్తే మా మావయ్య కొట్టారు వీపులో. ఈ 4 years క్రితం మీకు మ్యారేజ్ అయిందని అంటున్నారు. 50 లక్షల కట్నం ఇచ్చారు, నగదు ఇచ్చారు, 30 తులాలు బంగారం ఇచ్చారు, ఇంకా 5 లక్షలు ఇంకా ఏదో ఇంటికి సామాన్లు అని చెప్పేశారు. ఆయన కూడా 50 లక్షలు ఇచ్చి 1 కోటి రూపాయల దాకా అయిపోయినాయండి. 1 కోటి రూపాయల దాకా ఇచ్చారు మొత్తానికి అయితే. వాళ్ళకి యాక్చువల్లీ మా పెళ్లి అప్పుడు వాళ్ళది గ్రౌండ్ ఫ్లోర్, G+1 మా ఇల్లు, గ్రౌండ్ ఫ్లోర్ ఒకటే పెట్టుకొని ఉన్నారు. అయితే మా పెద్దనాన్న IRTS ఆఫీసర్ కృష్ణ అని చెప్పి ఆయన ఈ సంబంధం తెచ్చారు. అబ్బాయి మంచోడు, బాగుండదు, మళ్ళీ మంచి ఫ్యామిలీ. కొట్టిన తర్వాత నాన్నకి ఇప్పుడు ఫోన్ చేశారు. అప్పుడే నేను వాళ్ళు ముగ్గురు అట్లా కొడుతూ ఉంటే మా ఆయన, మా మామయ్య, మా అత్తమ్మ ముగ్గురు వాళ్ళు నన్ను తిడుతున్నారు నిల్చొని. ఇంకా ఆ చిన్న స్పాన్ ఆఫ్ టైమ్ లో నేను ఇంకా పరిగెత్తుకుంటూ బెడ్రూమ్ లోకి వెళ్ళి నేను డోర్ వేసేసుకున్నాను. నా వెనకాలనే మా ఆయన కూడా వచ్చేసారు. వచ్చేసి డోర్ నెడుతూ ఉండగా నేను బలంగా డోర్ వేసేసాను. డోర్ వేసుకొని నేను శివ సార్ SIకి ఫోన్ చేశాను. అయితే నా ఇంతకు ముందు కేసు నడుస్తుంది సార్. 1.5 year నేను మా పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. కేసు అయింది. కేసు అయినా వాళ్ళు తీసుకుపోలేదు. పంచాయతీ చేసాము, పంచాయతీ పెద్దల ద్వారా మాట్లాడుకుని వెళ్ళాం. అయితే నేను శివ సార్కి ఫోన్ చేశాను, కానీ శివ సార్ ట్రాన్స్ఫర్ అయ్యారనే విషయం నాకు తెలీదు. ఆయన నెంబర్ అవుట్ ఆఫ్ కవరేజ్ వస్తుంది. ఇంకా అలా రాగానే నేను మా డాడీకి ఫోన్ చేశాను. మా డాడీకి ఫోన్ చేయంగానే ఇట్లా మా డాడీ డాడీ అని చెప్పేసి అంటే, అప్పటికి వాడు గుణపం తోటి మొత్తం డోర్ అంతా పగలగొట్టేస్తున్నారు. నా ఇక్కడ నుంచి ఇట్లా పోయేసరికి తాళం పెట్టుకొని మీ నాన్నగారికి ఫోన్ చేశాను. పైన గడేసేసరికి ఇంకా కింద నుంచి ఓపెన్ అవుతుంది కదా, లోపల రూమ్ లో వాళ్ళు పాల్గొడుతున్నారు గుణపంతో పాల్గొడుతున్నారు. ఇంకా నాకు చాలా భయం వేసేసి ఇంకా నువ్వు బయటకు వస్తే నేను చంపేస్తావు అని చెప్పేసి, నువ్వు రాకపోయినా నేను చంపేస్తావు అని చెప్పి బాగా బెదిరిస్తున్నారు. ఇంకా నేను మా డాడీకి ఫోన్ చేస్తుంటే ఇంకా డాడీ అని చెప్పి ఫోన్ కట్ చేసి పక్కకు పెట్టిన, అప్పటికి వాళ్ళు గుణపంతో ఇట్లా కట్ చేసుకుని వాళ్ళే లోపలికి చేయి పెట్టి డోర్ తీసేసుకున్నారు. డోర్ తీసేసుకుని మా ఆయన నా జుట్టు పట్టుకొని, ఏమి ఇచ్చిండే మీ నాయన అని చెప్పి, ఫోన్ చేస్తాను నువ్వు మీ నాయనకి కింద పడేసి తొక్కి కొట్టేశారు నన్ను బాగా. ముగ్గురు కలిసి కొట్టేశారు. ఏం తెచ్చావు నువ్వు అని, నీ కాళ్ళు పట్టినప్పటి నుంచి దరిద్రం వచ్చింది మా ఇంట్లో, అన్ని లాస్ట్ లో పడుతున్నాం మేము అని చెప్పేసి బాగా కొట్టింది మా అత్త. ఇంకా నన్ను అట్లా కొడుతూనే ఉన్నారు. నేను కింద పడిపోయి ఉన్నా. మా తమ్ముడు మా డాడీ ఇద్దరు వచ్చారు, కరెక్ట్ టైంకి వచ్చారు. వాళ్ళు ఎవరు వెళ్తారో బయటికి బయట వెళ్ళేటోడిని చూద్దామని చెప్పేసి మా మావయ్య ప్రదీప్ మా తమ్ముడిని ఫుల్ ఇట్లా లాగి కొట్టేశాడు, స్పెట్స్ అవన్నీ పలగొట్టేశాడు. ఇంకా మా ఆయన మా డాడీ వాళ్ళు రావడంతోనే లైట్స్ ఆఫ్ చేసేసారు. CCTV కెమెరాస్ ఉన్నాయి మా ఇంటి ముందు, కనిపించకూడదని లైట్ ఆఫ్ చేసేసారు. లైట్స్ ఆఫ్ చేసేసి గేట్స్ వేసేసారు. మా ఆయన మా మావయ్య గేట్లు అనగానే మా మావయ్య మా ఆయన ఇద్దరు వెళ్ళి గేట్స్ వేసేసారు. గేట్ క్లోజ్ చేసేసి ఇంకా ఇద్దరిని కింద పడేసి తంతూనే ఉన్నారు. మా డాడీకి 3 days నుంచి సివియర్ ఫీవర్ తో ఉన్నారు. ఆయనకి హెల్త్ బాగాలేదు. నేను డాడీ అనగానే వచ్చేసారు. ఆయన ఇంకా రావడంతో ఇట్లా గొంతు పట్టేసుకొని ఇట్లా కంటిలో కొట్టేశారు బాగా. ఆయన స్పృహ తప్పి కింద పడిపోయాడు. కింద పడిపోయిన అన్ని నేను లేపుదామని చెప్పేసి నేను వాళ్ళ 2 మందిలో బాగా అటు ఇటు బాగా తోసుకున్నారు. మా తమ్ముడినేమో మా ఆయన గొంతు పట్టుకొని పిసుకుతా ఉంటే మా మావయ్య అట్లనే కింద సెన్సిటివ్ పార్ట్ ని, ప్రైవేట్ పార్ట్ ని పట్టుకొని పిసుకుతున్నాడు, లాగుతున్నాడు. నువ్వు ఎట్లా బతుకుతావు, బతికి బయటకు వెళ్తావో చూస్తా అని. నేను వద్దు మావయ్య, చచ్చిపోతాడు మావయ్య, వద్దు మావయ్య, దండం పెడతా మావయ్య, వద్దు మావయ్య అని చెప్పినా ఎంత లాగినా కూడా నన్ను దోసేశారు. మరి స్పృహ తప్పి పడిపోయి ఉన్న మా నాన్నని మా అత్తమ్మ ఇట్లా ఒంగోబెట్టి వేపులో గుద్దుతూనే ఉంది పక్కకి.
వద్దత్తమ్మా అని ఎంతలా కాపురతిమాలుతున్నా కానీ మళ్ళీ నన్నే జుట్టు పట్టుకుని ఏడ్చి కొట్టింది. మా డాడీకి ఇంకా నేను డాడీ అని లేపి ఆ తర్వాత ఆయన స్ప్రో వచ్చాక అప్పటికి మా తమ్ముడిని బాగా కొట్టేశారు, గొంతు పితికేశారు మొత్తం. మా డాడీ లేచి మెల్లగా మా తమ్ముడిని ఇట్లా వాడిని విడిపించేసరికి మళ్ళీ మా డాడీని మీద పడ్డారు. మా డాడీని పొట్లో కాలుతోటి కొడతా ఉన్నారు. తర్వాత మా డాడీ స్ప్రో తప్పిపోయి పడిపోయారు. అక్కడ నుంచి తీసుకెళ్లారా, హాస్పిటల్ తీసుకెళ్లారా? ఏం జరిగింది అక్కడే? మళ్ళీ బయటికి వెళ్ళనివ్వలేదు. ఇక్కడే చావాలి నువ్వు, చస్తే ఇక్కడే చావాలి, ఇక్కడే చావాలి నువ్వు. ఇంత క్రూరంగా ఉంటారమ్మా అసలు? చాలా కొట్టేసారు. నువ్వు చచ్చినా ఇక్కడే చావాలని చెప్పారు. మీరు తీసుకెళ్లారా హాస్పిటల్కి? ఎట్లా మీ తమ్ముడు తీసుకెళ్లారా? నేను మా తమ్ముడు మా డాడీని బైక్ మీద మధ్యలో కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళాం. అక్కడే చనిపోయాడా? హాస్పిటల్ తీసుకెళ్ళాక అక్కడే ఆయన సగం వరకు ఆయన అన్కాన్షియస్ సబ్ కాన్షియస్ లోనే ఉన్నారు. ఏదో ఒకటి చేసి బండి ఎక్కిచ్చాము. ఆ తర్వాత దారిలోనే కేసు నమోదు చేస్తారా? మన మైబాద్ పోలీస్ స్టేషన్ సిఐ గారు వచ్చారు, చేసేసాము. సిఐ గారు వచ్చారు, మహేందర్ రెడ్డి గారు వచ్చారు, కేసు తీసుకున్నారు. ఆ లోపు డాడీ చనిపోయారు. వాళ్ళని కస్టడీలోకి తీసుకున్నారు. వాళ్ళు జైల్లో ఉన్నారు. చూడండి ఎంత విషాదకరం ఘటన. అమ్మాయి కనీసం 50 లక్షల కట్నం ఇచ్చారు, 30 తులాల బంగారము, పైనుంచి 5 లక్షలు కూడా వాళ్ళకి ఇంటికి కావాల్సినటువంటి సామాగ్రి కొనిచ్చామని చెప్పేసి సుమారు ₹1 కోటి వరకు వాళ్ళకి కట్ట రూపంలో పుట్టినా కూడా ఇంకా ఏం తెలియదు, నువ్వు ఇంకా మా ఇంట్లో ఎందుకుంటున్నావు, ఇది సత్రామా అని చెప్పేసి కూడా ఆమెని అన్ని విధాలుగా నానా హింసలు పెట్టి, అంటే తన తండ్రిని బతికించుకోవడం కోసం తన తమ్ముడు అక్క కూడా సంబంధించినటువంటి లహరి కూడా బండి మీద తీసుకెళ్లే ప్రయత్నంలో మార్గ మధ్యలో చనిపోయింది తెలుస్తుంది. వీళ్ళు కూడా అంటే కేసు కూడా నమోదు చేస్తారు. మహబాద్ సిఐ గట్ల మహేందర్ రెడ్డి కూడా కేసు నమోదు చేసుకొని వారిని కూడా ఎవరైతే నిందితున్నారో వాళ్ళని కూడా కస్టడీ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ విషయం ఇంత క్రూర మృగాలను వాళ్ళని ఇంత కఠినంగా శిక్షించాలి, ఇంకా ఇలాంటి వారు ఉన్నారా అని కొడలు కూడా చట్టాలు కూడా మార్చి వాళ్ళకి ఉన్నత శిక్ష పడాలని చెప్పేసి బాధ్యత కోరుకుంటున్నారు. చూద్దాం మరి వీళ్ళకి ఆ విధంగా నిందితుని ఈ విధంగా శిక్షిస్తారు అని చెప్పేసి వీళ్ళకి కొంత న్యాయం జరిగేలా మన సుమన్ టీవీ తరపున మనం కూడా కోరుకుందాం.